బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావును త్వరలోనే అమెరికా నుండి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉన్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసేందుకు ఇంటర్పోల్తో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా, భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని నేషనల్ సెంట్రల్ బ్యూరో సిబిఐ దర్యాప్తు బృందం అధికారులు కోర్టుకు తెలిపారు. వీలైనంత త్వరగా నిందితులను ఇండియాకు తీసుకువచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించనున్నారు. త్వరలోనే మరికొంతమంది అనుమానితులకు నోటీసులు ఇవ్వనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ సురేష్, ఇప్పటికే నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు అలాగే ఒక ఛానల్ ఎండీ శ్రవణ్ రావును కూడా త్వరలోనే అమెరికా నుండి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా విచారణ చేపట్టనున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ 4 నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కేసులో పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ప్రధాన నిందితుడైనటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతను అమెరికాలో ఉన్నట్టు గుర్తించామని చెప్పేసి కూడా పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇంకా అని చెప్పేసి కోర్టు పోలీసులను వివరణ అడగగా పోలీసులు దీనికి సంబంధించి ప్రాసెస్ నడుస్తుంది, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది కాబట్టి ఇప్పుడు ఇంటర్పోల్ అధికారుల సహాయంతో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం చెప్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులుగా వీరిద్దరున్నారు. వీరితో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే దర్యాప్తు బృందం గుర్తించింది. వారికి సంబంధించిన కీలకమైన సాక్ష్యాధారాలను కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. వారికి కూడా నోటీసులు ఇచ్చి ఇక విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అమెరికాలో వైద్యం తీసుకుంటున్నానని చెప్పేసి ప్రభాకర్ రావు ఒక మెయిల్ ద్వారా పోలీస్ బృందానికి సమాచారం అందించాడు. ఆయన వర్చువల్గా విచారణకు హాజరవుతాను, లేదంటే ఆన్లైన్లో ఏదైనా మీ ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానం చెప్తానని చెప్పేసి కూడా ఆయన లెటర్లో వివరణ కోరాడు. కానీ కోర్టు ఖచ్చితంగా నిందితులను అరెస్ట్ చేయాల్సిందే, కోర్టు ముందు హాజరుపరచాల్సిందే అని చెప్పేసి పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఇక ప్రభాకర్ రావు అదేవిధంగా శ్రవణ్ రావుని ఇద్దరిని కూడా ఇండియాకి రప్పించి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈ కేసులో ఇంకా చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అరెస్ట్ అయిన 4 పోలీస్ అధికారులు కూడా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము పనిచేశాము, ఆయనకు మాజీ సీఎం కేసీఆర్ డైరెక్షన్లో పూర్తిగా సూచనలు వచ్చాయని చెప్పేసి కూడా రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ రావు అరెస్ట్ అయితేనే ఈ కేసులో ఇంకా కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించి సంబంధాలు బయటపడే అవకాశం కనపడుతుంది. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను, నేను అమెరికాలో వైద్యం తీసుకుంటున్నానని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో అంతకు ముందే ఆయన అమెరికాకు పారిపోవడం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ కేసు నుండి తప్పించుకునేందుకు అక్కడికి పారిపోయినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే అమెరికాలో ప్రభాకర్ రావు ఎక్కడున్నాడో పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి అమెరికా నుంచి ఇండియాకి నేరస్తులను అప్పజెప్పాలంటే వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాటికి సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసుని నేరుగా ఇంటర్పోల్ సహాయంతో రాధాకిషన్ రావుకు అందించే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నేషనల్ సెంట్రల్ బ్యూరోకి సంబంధించి కూడా సంప్రదింపులు జరిపారు సిబిఐ ద్వారా. ఎందుకంటే ఇక్కడ అధికారులు సిఐడి నుంచి సిబిఐకి రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే సిబిఐ ఇదంతా ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి నేషనల్ సెంట్రల్ బ్యూరోకి సంబంధించిన అధికారులు కూడా గతంలో నేరస్తులను ఏ విధంగా ఇండియాకి అప్పచెప్పారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని వీలైనంత త్వరగా ఇటు ప్రభాకర్ రావుని, శ్రవణ్ రావుని ఇద్దరిని కూడా ఇండియాకి రప్పించే ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం కోర్టుకు తెలిపింది. కాబట్టి వీరిద్దరు ఎప్పుడు హైదరాబాద్కి వస్తారు, వారిని అరెస్ట్ చేసి విచారిస్తే ఎలాంటి విషయాలు ఈ కేసులో బయటకు వస్తాయనే దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు పూర్తిగా సిద్ధం చేసి పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా వారం రోజుల క్రితం వెస్ట్ జోన్ డీసీపీ మాట్లాడుతూ చెప్పారు, ఎవరు ఉన్నా ఈ కేసుకు సంబంధాలు ఉన్న వారిపైన సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసిన తర్వాత వారిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తాము, రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా ఎవరున్నా సరే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. కాబట్టి నెక్స్ట్ ఏ రాజకీయ నాయకుడికి నోటీసులు ఇవ్వబోతున్నారు, ఈ నోటీసులకు సంబంధించి పోలీసులు ఎలాంటి సాక్ష్యాధారాలు సేకరించారనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటివరకు పోలీసుల పాత్ర
పైనే విచారణ చేసిన పోలీసులు రాజకీయ నాయకులు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల పాత్ర కూడా ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించిన సాక్ష్యాధారాల కోసమే ప్రస్తుతం దర్యాప్తు బృందం పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. వారికి సంబంధించి కొన్ని సాక్ష్యాలు కూడా ఇప్పటికే సేకరించారు. మరికొద్ది రోజుల్లోనే రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవబోతున్నట్టు కన్ఫర్మ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.